వచ్చిన వాగ్దాన సందేశం యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము చేసేదను. అందరూ ఒకసారి ఆమేనండి. ఈ మాట నాతో చెప్పండి. నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము చేయుదును. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? ఆమేన్. ఓకే, ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ అక్టోబర్ నెలలో మనందరి పట్ల యేసు నామములో నెరవేర్చునుగాక. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు రాసి ఉంచాడు. ప్రతి వాగ్దానం మన కొరకే. దేవుడిచ్చిన ఏ మాట కూడా వృధా కాదు. ప్రతి మాట నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. గత నెలలో ప్రభు చెప్పాడు, యెహోవానగు నేను మాట ఇచ్చాను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని. అలాగునే ప్రభు కార్యాలు ఎన్నో జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ఇలా తెలియపరుస్తున్నారు ప్రభు మాటను. దేవుడు చెప్పిన మాటను ఆయన తెలియచేస్తూ ఆ గ్రంథంలో రాసి ఉంచాడు. ప్రభువే ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను ఉపదేశం చేస్తాను. అందరూ సరే చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మనకి ప్రయోజనం కలుగునట్లుగానే ఆయన ఉపదేశం చేస్తాడు. నిజంగా ఉపదేశం ఎంత ఉన్నతమైందంటే మనకి ప్రయోజనం కలిగించేటట్లుగానే ఆ ఉపదేశం ఉంటుంది. దేవుని మాట మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో ఆ మాట వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ప్రయోజనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈరోజు నేను మీకు ప్రత్యేకంగా ఉపదేశాన్ని గురించి కొన్ని విలువైన మాటలు చెప్పడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉంటుంటే, నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రయోజనాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, భూమి మీద ఉన్న మనిషి ప్రయోజనం లేకుండా ఏది చేయడు. ఏదైనా ఒక వ్యక్తి చేశాడంటే ఖచ్చితంగా ఆ పనిలో ఏదో ఒక ప్రయోజనం కలిగి ఉంటేనే ఆ పని చేస్తాడు, ఆ ఉద్యోగం చేస్తాడు, ఆ వ్యాపారం చేస్తాడు, చదువుకుంటాడు. ప్రయోజనం లేకుండా ఎవ్వరు ఏది చేయరు. దేవుడు కూడా ఆ వాగ్దానంలో ప్రారంభ వచనమే చెప్తూ, నీకు ప్రయోజనం కలిగించినట్లుగానే నేను నీకు ఒక ఉపదేశాన్ని చేస్తున్నాను అంటే, దేవుడు చేసే ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నీకు ప్రయోజనకరమే. ఒక దైవజనుడిగా నా ఆశ, ఈ నెలంతా మీకు దేవుడు ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశాన్ని బోధించునుగాక. ఒక చెట్టు మనం నాటామంటే ఆ చెట్టు ఎంత ప్రయోజనాన్ని కలిగజేస్తుందండి. చెట్టు ద్వారా ఎన్ని ఉపయోగాలు, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చెట్టు ద్వారా నీడను మనం నిజంగానే చెట్టు నీడనిస్తుంది మనకి. చెట్టు నిజంగా ఆక్సిజన్ గాలిని మనకి సమకూరుస్తూ ఉంటుంది. చెట్టు ఆ కలప నిజంగానే ఉపయోగకరంగా ఉంటుంది. చెట్టు యొక్క ఫలము మనకి నిజంగానే ప్రయోజనకరంగా మారుతుంది. ఒక చెట్టే ఎంత ఉపయోగాన్ని, ఎంత ప్రయోజనాన్ని కలిగి ఉంటే మరి దేవుడు చేసే ఉపదేశం ఇంకెంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆలోచించాలి. దేవుని మాట మీద మనసు పెట్టి మీరు వినగలిగితే అందరికీ అవసరమైన అర్థవంతమైన మాటలు దేవుడు ప్రకటించునుగాక. ఒక వడ్ర మేస్త్రిని మీరు చూడండి. వడ్ర మేస్త్రి చేతిలో ఉన్న ఆ ఉలి కావచ్చు, సుత్తి కావచ్చు, రంపం కావచ్చు, పనిముట్లు, జస్ట్ తన వర్క్ చేయటానికి ఉపయోగించే ఆ పనిముట్ల ద్వారానే సమస్త ఉపకరణాలు చేయొచ్చు. ఒక మంచం చేయాలన్నా,
ఒక టేబుల్ చేయాలన్నా, ఒక చైర్, ఒక కుర్చీ తయారు చేయాలన్నా ఆయన దగ్గర ఉన్న పనిముట్ల ద్వారానే అంత ఉపయోగాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తాపి మేస్త్రి చేతిలో ఉన్న తాపి జస్ట్ మహా ఉంటే తాపి ఎంత ఉంటుంది, ఒక 100-200 రూపీస్ ఉండే ఆ చేతిలో ఉన్న ఆ తాపి ఎంత ఉపయోగకరమైన అద్భుతమైన నిర్మాణాన్ని కలుగు చేస్తుంది. 2 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక మామూలు బిల్డింగ్ కావచ్చు, సింగిల్ స్టేర్లో కట్టిన బిల్డింగ్ కావచ్చు. ఇంత నిర్మాణం కట్టారంటే ఆ తాపి మేస్త్రి చేతిలో ఉన్న ఆ తాపి అంత ఉపయోగకరంగా మారింది. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు ఈ 2 రోజుల కోడికల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ, ఈ ప్రారంభ రోజే ఈ వాగ్దానాన్ని ప్రభు నీకు స్వతంత్రించుకున్నట్లుగా చెప్తూ, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నేను ఉపదేశం చేస్తాను. ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్ళని ఒకసారి మనం గమనిస్తే వాళ్ళ చేతిలో ఉన్న పెన్, ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళు రాసిన చేతిలో ఉన్న ఆ పెన్నే కదండి, ఆ పుస్తకమే కదండి వాళ్ళని ఆ స్థాయికి చదువుకునేటట్లుగా చేసింది. ఈరోజు కూడా దేవుడు ఇక్కడ వినబడుతున్న ఉపదేశం నీకెప్పటికీ ప్రయోజనకరమే. యేసు నామములో ప్రయోజనం కలిగేటట్లుగా దేవుడు నీకు ఉపదేశము చేయునుగాక. ఒకసారి అందరూ ఆమేనండి. కొన్ని మాటలు ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు చెప్తాను. ఉపదేశం ఎలా ఉంటుందో ABC అని 3 మాటలు చెప్పి, ఉపదేశం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కొన్ని మాటలు చెప్తాను. అసలు ఉపదేశం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, వానవలే నా ఉపదేశం ఉంటుంది. లేఖనాల్లో ప్రతిదానికి రిఫరెన్స్ ఉన్నాయి, కానీ జస్ట్ మీకు ఇంట్రడక్షన్లో సింపుల్గా చెప్తా. ఉపదేశం ఎలా ఉంటుందంటే వానవలే కురియును. ద్వితీయోపదేశకాండం 32:2లో ఈ మాట ఉంటుంది. ఉపదేశం ఎలా ఉంటుందంటే, నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలె కురియును అని మాట్లాడారు ప్రభు. ఉపదేశం ఎలా ఉంటుందంటే వానవలే ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, వర్షాన్ని మీరు చూస్తే, ఒక విత్తనాన్ని మనం నాటాం. ఒక విత్తనాన్ని మనం నాటిన తర్వాత ఆ విత్తనం బాగా మొలకెత్తి మహావృక్షమై మంచి ఫలం మన చేతికి రావాలంటే ఖచ్చితంగా ఆ విత్తనం మీద ఖచ్చితంగా వర్షం కురవాలి. ఒక విత్తనాన్ని నాటి అలా విడిచిపెడితే ఉపయోగమే లేదు. ఆ విత్తనము చెట్టే మహావృక్షమే మంచి ఫలితాన్ని మన చేతిలోకి తీసుకురావాలంటే ఆ విత్తనం మీద కురిసిన వర్షమే అద్భుతమైన ఫలాన్ని మన చేతికి ఇస్తుంది. ప్రభు యొక్క ఉపదేశం ఎలా ఉంటుందంటే, నా ఉపదేశం వానవలే కురుస్తుంది అన్నాడు. వర్షము వల్ల ఎంత ఆ చెట్టు ఫలభరితంగా మారిందో, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి ఉపదేశం, దైవజనుడు బోధించే ప్రతి ఉపదేశం మనకి ప్రయోజనకరంగా మారునుగాక. యేసు నామములో మారునుగాక. ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రభు అన్నారు, ఆకాశం నుండి కురిసిన ఆ వర్షం, ఆకాశం నుంచి కురిసిన ఆ మంచు విత్తువానికి ఎలాగైతే ఫలాన్ని దయచేస్తుందో, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను పంపిన కార్యము చేయకుండా తిరిగి మరలా వృధాగా నా దగ్గరికి రాదు అని ప్రభు చెప్పాడు. ఈ ప్రయాస ఏది వ్యర్థం కాదు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన జీవితంలో అద్భుతమైన కార్యము జరిగించునుగాక. వర్షము ఒక చెట్టుకి ఎంత ఫలితాన్ని కలుగు చేస్తుందో, అలాగే దేవుని మాట కూడా మన జీవితానికి అలాంటి ప్రయోజనాన్ని కలుగు చేయనుగాక. దేవుని ఉపదేశం ఎలా ఉంటుందంటే వరము అన్నాడు. నా ఉపదేశము వరము వలె నీకు అనుగ్రహించబడుతుంది. చాలామంది భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళి వరాన్ని అడుగుతూ వచ్చారు కదా. ఉపదేశాన్ని ఒక వరంతో పోల్చాడు కీర్తనాకారుడు. అంటాడు, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 119వ కీర్తన 56వ వచనాన్ని చదివితే, ఉపదేశము వరము వలె నాకు అనుగ్రహించబడింది అన్నాడు. చాలామంది
దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగిన మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ఒక వరం అడుగుతూ ఉంటారు. ప్రభా నాకు ఒక వరము దయచేయి ప్రభా, నాకు ఒక కృప దయచేయ ప్రభా అని అడుగు. దేవుని వాక్యం ఏముంటుందంటే ఉపదేశాన్ని వరము వలె దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మా పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, మనిషి నిలబడాలంటే వినాలి, ఒక మనిషి నిలబడాలంటే వెన్నుపూస ఎంత ప్రాముఖ్యమైందో సంఘము నిలబడాలంటే ఉపదేశం కూడా అంత ప్రాముఖ్యమైనది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒక సంఘము చక్కగా నిలబడటానికి, ఎక్కడ త్రుట్టిల్లిపోకుండా ఒక విశ్వాసి దేవుళ్ళలో చక్కగా నిలబడటానికి, ఎక్కడ కృంగిపోకుండా, బలహీన పడిపోకుండా, కలత చెందకుండా, కలవరాల మధ్యలో ఉండిపోకుండా దేవుని కోసం నువ్వు నిలబడడానికి ఒక వరముగా దేవుడు ఒక ఉపదేశాన్ని నీకు ఇస్తున్నాడు. ఉపదేశం వానవలే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉపదేశం వరము వలె ఉంటుందని చెప్పినాడు. ఉపదేశము ఆ వెలుగు అని చెప్పినాడు. నా ఉపదేశం వెలుగు అన్నాడు దేవుడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం మీరు చూస్తే ఉపదేశము వెలుగు అని మాట్లాడాడు. నా ఆజ్ఞ గురించి మాట్లాడాడు. ఆజ్ఞ ఎలా ఉంటుందో తెలుసా? దీపంగా ఉంటుంది. మరి ఉపదేశం వెలుగుగా ఉంటుంది. చూడండి, దేవుడు మనకిచ్చే ఉపదేశం ఎలా ఉంటుందో సింపుల్గా మీకు చెప్తా ఉన్నాను. వాన వలె ఉంటుంది, చెప్పండి, వరం వలె ఉంటుంది, వెలుగు వలె ఉంటుంది. అలాంటి ప్రయోజనకరమైన ఉపదేశం దేవుడు నీకు చేయునుగాక. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలకి కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని. ఒక తల్లిగా నీకే ఇంత భారం ఉంటే నీ పిల్లల పట్ల, మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని చాలా సందర్భాల్లో దగ్గర కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు. నాన్న, కన్నా, బుజ్జి కన్నా, ఇలా ఉండాలి నాన్న, మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు, మంచి భవిష్యత్తు ఉంటుంది నీకని. ఒక తల్లిగా నీకే నీ పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటే మరి పరలోకపు తండ్రి నీకెంత ప్రయోజనం కలిగేటట్లుగా ఉపదేశం చేయబోతున్నాడో ఒక్కసారి నువ్వు మనసు పెట్టు. ఇక్కడ ప్రకటించబడే ప్రతి ఉపదేశం నీకు ప్రయోజనాన్ని కలిగించునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేన్. ప్రభు కూడా చెప్తాడు, ఒక ఉపదేశ క్రమాన్ని దేవుడు నియమించాడు. సంఘానికి ఒకటే ఉపదేశ క్రమం, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉపదేశం కాదు. ప్రవక్త యెషయా అదే చెప్తారు, ఉపదేశ క్రమాన్ని నేను ఘనపరిచి మీ కొరకు ఇచ్చాను అని అన్నాడు. దేవుడిచ్చే ఉపదేశ క్రమం ఒకటే. ఈ రోజుల్లో చూస్తూ ఉంటుంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉపదేశం బోధిస్తూ ఉన్నారు, కానీ ఉపదేశ క్రమం ఒకటే. అది ఆది అపోస్తుల బోధ. అపోస్తులకి ఒక్కసారి అప్పగించబడిన ఉన్నతమైన క్రమం, ఆ బోధ ఒకటే. అది మనకి ఎప్పుడూ ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. మనం చీకటి మార్గాల గుండా వెళ్ళకుండా మనకి ఎప్పుడు వెలుగునిస్తూ ఉంటుంది. విత్తనం ఎలాగే ఎదుగుతూ ఫలించాలో అలాగే వర్షం వలె ఆ ఉపదేశం ఉంటుంది. దేవుడు ఈ మాటలన్నీ నీకు దీవెనకరంగా మార్చునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి, హుషారుగా చెప్పాలి. కొన్ని సందర్భాలు మీకు అర్థమయ్యేటట్లుగా మీకు చెప్తా. చాలా మందిరాల్లో కుర్చీలు వేస్తూ ఉంటారు, కింద మ్యాట్స్ వేస్తూ ఉంటారు, వెనకాల చైర్స్ వేస్తూ ఉంటారు, అన్ని చోట్ల కూడా వేస్తూ ఉంటారు. ఎందుకయ్యా? కొన్నేమో మ్యాట్స్ వేశారు, పట్టాలు వేశారు, కొన్నేమో చైర్స్ వేశారంటే కుర్చీల మీద కింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలో కూర్చునే అవకాశం ఉండేటట్లుగా చైర్స్ వేస్తూ ఉంటారు. కింద కూర్చోగలిగిన వాళ్ళకి మ్యాట్స్ వేస్తారు. అంతేగాని కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు ఏమో గొప్పోళ్ళని మాట్లాడండి అమ్మా, కింద కూర్చున్న వాళ్ళు ఏమో అని కాదు. కొన్ని చోట్ల చూడండి ఆ వ్యత్యాసాలు కనబడుతున్నాయి. మందిరంలో ఆ వ్యత్యాసం ఏమీ లేదు. దేవునికి అందరూ సమానులే.
కుర్చీ వేయటం ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కింద కూర్చోలేరు కనుక బ్యాక్ పెయినో లేకపోతే వయసుకి తగినట్లుగానో పెద్దోళ్ళు కనుక చైర్లో కూర్చోవడానికి కానీ కొన్ని చైర్స్ వేస్తూ ఉంటారు. కింద దేవుని సందులో రాజులు సహితం గోని పట్ట వేసుకుని నినేవే పట్టణస్థులు ఎలా బూడిదలో కూర్చున్నారో ప్రభు దగ్గరికి వచ్చి వినయ భయభక్తులతో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కనుక కూర్చుందామని కొంతమందికి అలాగ దైవ సన్నిధిలో కింద కూర్చునే అవకాశం. అంతేగాని వాళ్ళు గొప్పోళ్ళని వీళ్ళు చిన్నోళ్ళని ఆ తారతమ్యం ఏమీ లేదు. అందరికీ ఒకటే ఉపదేశం, అందరికీ ఒకటే విధానం. యేసు నామములో దేవుడు నీకు ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశాన్ని బోధించునుగాక. కొన్ని సందర్భాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, చాలా చోట్ల కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, నిర్మాణం. ఇటుకలు మీరు చూస్తే ఒక గోడ కట్టేటప్పుడు ఇటుకని మనం చూస్తే ఒక ఇటుక పైన ఒక ఇటుకను అమర్చి చక్కగా అలా గోడ నిర్మాణం చేస్తూ ఉంటారు, కడతా ఉంటారు. ప్రతి వరుస కరెక్ట్గా ఉందో లేదని వడంబం తీసుకుని తాపి మేస్త్రు చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఇటుకలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు, ఇటుకలు మాట్లాడుకుంటాయండి. అదొక చిన్న కథ. ఇటుకలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఏమని? పై ఇటుక అంటుందంట, చూసావా నేను ఎంత హైట్గా ఉన్నానో, చూసావా ఇదిగో నేనే గొప్ప, అందుకే నన్ను పైన ఉన్నాను, నేను పైన ఉన్నానని ఆ ఇటుక కింద ఉన్న ఇటుకతో చెప్తుందంట, ఇదిగో నేను పైన ఉన్నాను. అప్పుడు క్రింద ఉన్న ఇటుక అన్నదంట, నువ్వు పైన ఉన్నావా, అయితే నేను పక్కకి జరుగుతానులే, పక్కకి వెళ్తానులే అనుకుని అలా పక్కకి వెళ్తానులే అన్నదంట. చెప్పండి, పైన ఉన్న ఇటుక ఏమవుతుందో చెప్పండి మీరు. సో సంఘంలో వీళ్ళ గొప్ప, వీళ్ళ చిన్న, వీళ్ళ డబ్బున్నవాళ్ళు, వీళ్ళ పేరున్నవాళ్ళు, వీళ్ళకి ఆస్తుంది అంతస్తుంది అది ఏమీ లేదు. అందరికీ ఒకటే ఉపదేశ క్రమం. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? చూడండి, ఆ మాట చదవండి. ఒక్కటే ఉపదేశ క్రమం దేవుడు ఇచ్చింది. యెషయా గ్రంథంలో 42:21 చూస్తే ఒకటే ఉపదేశ క్రమం, దేవుడు ఇచ్చిన ఉపదేశ క్రమం. తన నీతిని బట్టి సంతోషం గలవాడై, యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై. ఉపదేశ క్రమం ఒకటి, ఉపదేశ క్రమం ఒకటే ఇచ్చి ఆ ఉపదేశాన్ని ఘనపరిచి గొప్ప చేశాను. మరి అలాంటి ఉపదేశాన్ని నువ్వు తృణీకరించొద్దు. నీకు ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశం ఇక్కడ బోధించబడుతుంది. ఈ 2 రోజులు కూడికల్లో 4 సెక్షన్లో కూడా దైవజనుడిని దేవుడు అభిషేకించి మనతో మాట్లాడబోతున్నాడు. యేసు నామములో మనకి ప్రయోజనం కలిగే ఉపదేశం దేవుడు బోధించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అనండి. మీరు ఇంకా ఉపదేశ సారాంశం, అసలు ఈ ఉపదేశం యొక్క సారాంశం అంతా ఏంటి? ఒక్క రిఫరెన్స్లోనే 3 మాటలు మీకు ఈ ఉపదేశం యొక్క సారాంశాన్ని చెప్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. ఇదంతా ఇంట్రడక్షనే, మీకు అర్థం అవడం కోసం ఉపదేశ సారాంశం ఏదనగా పవిత్ర హృదయం నుండి, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ. అందరూ ఒకసారి ఆమేన్ చెప్తారా? ఉపదేశంలో ఉన్న సారాంశం ఏమిటంటే పవిత్ర హృదయం. అంతే, మనందరి హృదయాలు ఎలా ఉండాలంటే పవిత్రంగా మార్చబడాలి. ఈ కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవిత్ర హృదయాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. సకల ప్రవర్తన విషయంలో మీరు పరిశుద్ధంగా కనబడాలి. ఉపదేశం యొక్క సారాంశం ఏమిటంటే పవిత్ర హృదయం. మంచి మనస్సాక్షి మీకు కావాలి. కొంతమందికి మనస్సాక్షి ఎలా ఉంటుందంటే వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. వాళ్ళు చేస్తున్నది మిస్టేక్ అని తెలిసి కూడా ఏ మాత్రం
వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా ఉండదు, వాత వేయబడి ఉంటుంది. ఈ ఉపదేశం యొక్క సారాంశం ఏమిటంటే, నీకు మంచి మనస్సాక్షిని దేవుడు దయచేయునుగాక. విశ్వాసంతో కూడిన ప్రేమ. విశ్వాసులు ఎలా ఉండాలంటే, వాళ్ళు రక్తంతోనే కడగబడ్డారు, నేను రక్తంతోనే కడగబడ్డాను. నేను యేసయ్య బిడ్డనే, ఈ కుమారుడు కూడా యేసయ్య బిడ్డే. ఇతడు దేవుని కుమారుడే, ఇతడు దేవుని కుమారుడే. కనుక మనం అందరం ఒక తండ్రి బిడ్డలం. కనుక మనలో ఎప్పుడు ఆ నిష్కపటమైన విశ్వాసంతో కూడిన ప్రేమ కనబడాలి. సో ఇది ఉపదేశం యొక్క సారాంశం. ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నేను ఉపదేశం చేయబోతున్నాను. ఈ 2 రోజుల కూడికలో దేవుడు సంపూర్ణ ఉపదేశం, దైవజనుని నోట పలికించే ప్రతి మాట మనకి ప్రయోజనాన్ని కలిగించునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, ప్రయోజనాన్ని కలిగించినట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను. ఉపదేశం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక 5 మాటలు మీకు త్వరగా చెప్పి ఈ ప్రారంభ కూడిక త్వరగా ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఉపదేశం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒక 5 మాటలు చెప్తాను. నెంబర్ 1, కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా విందాం. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 8వ వాక్యం. నిర్దోషమైనవి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరచును. చాలు. సో మొదటి మాట, ఉపదేశం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని అంటే, హృదయానికి సంతోషము. అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, హృదయానికి సంతోషమని. సీరియస్గా ఉండకండి, మీ పక్క వాళ్ళకి షేక్ అండి ఇవ్వండి అమ్మా. చెప్పండి, ఇప్పుడు అందరూ చెప్పండి, హృదయానికి సంతోషము. మాట్లాడరా? మీరు పక్క వాళ్ళతో మాట్లాడుకోరా? చెప్పండి, నన్ను అందరూ పలకండి. అక్క వాళ్ళు పలకట్లేనా? హృదయానికి సంతోషము. ఆమేన్. కుర్చీల మీద ఉన్నవాళ్ళు కూడా హృదయానికి సంతోషము. నేను ఆశిస్తున్నాను, దైవజనుని నోట పలికించే ప్రతి మాట నీ హృదయం నిండిపోయినట్లుగా సంతోషముతో దేవుడు నింపునుగాక. ఉపదేశం నీకు ఎంతో ప్రయోజనమో తెలుసా? ఎంత ఉపయోగమో తెలుసా? హృదయానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? హృదయము నిండింది, నోరు మాట్లాడుతుందట. చాలామంది కుటుంబాల్లో సంతోషం అనేది కనుమరుగైపోయింది. కారణం ఏమిటంటే, హృదయంలో సంతోషం లేకుండా ఉపదేశాన్ని స్వీకరించే మనసు నీకు లేదు. నీకు ప్రయోజనాన్ని కలిగించేటట్లుగానే దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు. అయితే ఆ ఉపదేశం నువ్వు వింటుండగానే నీ హృదయం నిండా సంతోషం కలుగుతుంది. కానీ ఈరోజు హృదయం ఎలా ఉందంటే, బైబిల్లో అనేక హృదయాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. భక్తుడు అంటాడు, బాల్యము నుండి హృదయం చెడ్డది, హృదయ ఆలోచనలు చెడిపోతూ ఉన్నాయి. వాక్యంలో మనం చదువుతూ ఉంటుంటే ఫరో హృదయం కఠినంగా ఉంది. ఈరోజు చాలామంది హృదయాల్లో సంతోషం లేదు, కానీ కఠిన హృదయం కలిగిన వారిగా ఉంటున్నారు. మరికొంతమంది హృదయాలు ఎలా ఉన్నాయంటే, భక్తుడు ఇర్మియా అంటాడు, అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం. ఓ ప్రక్కనేమో చెడిపోయిన హృదయంతో ఉన్నారు, మరో ప్రక్కనేమో కఠిన హృదయంతో ఉంటున్నారు. మరో కోణంలో మనం చదువుతూ ఉంటుంటే హృదయం గర్వంతో నిండిపోయారంట. మోసకరమైన హృదయంతో ఉండేవాళ్ళు కొందరు, చెడిపోయిన హృదయంతో ఉండేవాళ్ళు మరికొందరు, గర్వంతో ఉండిపోయిన హృదయం కలిగిన వారు కొందరు, కఠిన హృదయంతో ఉండేవాళ్ళు. ఇలాంటి రకరకాల హృదయాలు కలిగిన వారి మధ్యలో ఉంటుంటే, అలాంటి స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయానికి ఆనందాన్ని కలిగించే ఉపదేశాన్ని దేవుడు బోధించునుగాక,
దేవుడు ప్రకటించునుగాక, నీ హృదయంలో ఉన్న చింత, ఆవేదన, కన్నీళ్లు, దుఃఖం, నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోనుగాక. నీకు ప్రయోజనం కలిగేటట్లుగానే ఆ ఉపదేశం నీ హృదయం నిండా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు చూడండి, చాలామంది హృదయాల్లో కఠినత్వం ఉంది. ఎన్నిసార్లు వింటున్నా హృదయంలో మార్పు కనబట్టలేదు, కఠినపరిచేసుకుంటున్నారు. మరికొంతమంది హృదయాలు గర్వంతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న హృదయ అంతరంగాల్ని పరిశీలించిన దేవుడు నీకు ప్రయోజనం కలిగేటట్లుగానే, నీ హృదయం నిండా సంతోషం కలిగేటట్లుగానే దేవుడు నీకు ఉపదేశము చేయునుగాక. చాలామంది అనుకుంటారు డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. నేనంటాను డబ్బున్నంత మాత్రాన అన్నీ జరగవు. నీ హృదయానికి డబ్బు ద్వారా సంతోషం దొరకదు. వినే ఉపదేశం ద్వారానే నీ హృదయం సంతోషించాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచాన్ని కొనుక్కోవచ్చేమో. చాలా మంచాలు, రకరకాల మోడల్స్ మంచాలు నువ్వు కొనుక్కోవచ్చేమో. డబుల్ కట్టు రకరకాల మంచాలు నువ్వు కొనవచ్చు. కానీ నిద్ర కొనగలుగుతావు నువ్వు? చెప్పండి, నిద్ర కొనగలుగుతామా మనం? చాలామంది చెప్తుంటారు నిద్ర పడట్లేదండి. మంచం ఉంది, మంచి పరుపు ఉంది, మంచాన్ని కొన్నావు, కానీ నిద్ర నువ్వు కొనలేవు. బ్రదర్, సిస్టర్, నువ్వు కొనలేవు. చాలామంది మంచి మంచి బుక్స్ కొంటారు, పుస్తకాలు కొంటారు. ఆల్ ఇన్ వన్ అని, ఆ నోట్స్ అని, ఈ నోట్స్ అని, అమ్మో టెక్స్ట్ బుక్లు చాలా బుక్స్ ఉంటాయి. ఎన్నో పుస్తకాలు నువ్వు కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని నువ్వు కొనలేవు. కొనగలవా చెప్పు? కొనలేవు. దేవుడు ఇవ్వాలి. మరికొంతమందిని డబ్బు పెట్టి ఇల్లు కొనొచ్చు, కట్టేసిన ఇల్లు కొనొచ్చు నువ్వు, లేకపోతే నీవు డబ్బులతో ఇల్లు కట్టించవచ్చు. కానీ ఇంటిలో మనశ్శాంతిని మాత్రం నువ్వు కొనలేవు. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అది దేవుడు ఇవ్వాలి నీకు. దేవుడిస్తే కానీ ఆ ఉపదేశం ద్వారానే నీకు సంతోషం కలిగేది. డబ్బుంటే, కొంతమందికి డబ్బుంటే హ్యాపీగా బ్రతకొచ్చు, అవే ఛాన్స్ లేదు. కొన్ని విషయాలు జరగవచ్చు. డబ్బు ద్వారా కొనొచ్చు. నిద్ర నువ్వు కొనలేవు, జ్ఞానాన్ని నువ్వు కొనలేవు, సమాధానాన్ని నువ్వు కొనలేవు, సంతోషాన్ని నువ్వు కొనలేవు. అందుకే నువ్వు వినే ఉపదేశం ద్వారా దేవుడు నీకు హృదయం నిండా సంతోషాన్ని కలుగు చేయునుగాక. గట్టిగా చెప్దాం అందరం ఆమేనందామా? హుషారుగా చెప్దాం హల్లెలూయా. నువ్వు వినే ఉపదేశము నీ హృదయ అంతరంగంలో గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తా. ఈ వర్తమానంలో కూడా నేను ABC అని 3 పాయింట్స్ చెప్తాను. 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. అహరోను హృదయాన్ని ఒకసారి చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయం ఆయన మోషే మీద కోపపడి 14వ వచనం. 4:4 అనుకుంటా. 4:4 4:14 4:14. ఓకే, కింద లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. బాగా మాట్లాడతాడు. అసలు టాకింగ్ పవర్ అదిరిపోతుంది అసలు. అన్న చాలా బాగా మాట్లాడతాడు అన్న. చదవండి. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించెను. ఎవరితడు? అహరోను. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ప్రయోజనం కలిగేటట్లుగా నీకు ఉపదేశం చేస్తా. ఆయన ఉపదేశం మనకి ఎంత ప్రయోజనాన్ని కలిగి చేస్తుందో తెలుసా? హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. అహరోను జీవితాన్ని మీరు చూస్తే, అహరోను హృదయం నిండా సంతోషం. వాస్తవంగా మోషే, అహరోను, మిరియాం ఒక తల్లి బిడ్డలు, 3. ఒక ఇంట్లో 3 యాజకత్వం అంటే 3 సేవకులు పుట్టారంటే చాలా సంతోషం. ఆ తల్లి ఎంత గొప్పదో. యొకేబేదు అనే తల్లి ఎంత మంచి గొప్ప తల్లో. ఒక తల్లి గర్భంలో 3 పిల్లలు. వాళ్ళు
సేవా యాజక పరిచర్య చేసేవాటానికి దేవుడు నియమించాడు. మోషే నాయకుడు, మిరియాము ప్రవక్తిని, అహరోను యాజకుడు. మోషేమో నాయకుడిగా ఉన్నాడు, అహరోనేమో యాజకుడిగా ఉన్నాడు, మిరియామకేమో ప్రవక్తినిగా ఉంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే మోషే కన్నా అహరోను పెద్దోడు చిన్నోడు హృదయాన్ని చూసి సంతోషించడానికి ఇష్టపడడు. చాలామంది పెద్దోళ్ళు చేయవలసిన పని చిన్నోడు చేశాడు అనుకోండి, సంతోషిస్తారా చెప్పండి? మాట్లాడలేదు, మీరందరూ సీరియస్గా ఉన్నట్టున్నారు. పెద్దోళ్ళు చేయవలసిన పని చిన్నోడు చేశాడు, వాళ్ళ హృదయంలో అంతే హ్యాపీనెస్ ఉండదు. నాకు రావాలి ఉద్యోగం, వీడు కొట్టేశాడు కదా, నేను కూర్చోవాలి ఈ కుర్చీ మీద, వాడు కూర్చున్నాడు, నేను పాడాలి ఈ పాట, వాళ్ళు పాడేశారు. పాట కోసం కూడా దేవుడికి స్తోత్రం నాయన. నేను చెయ్యాలి ఈ ప్రార్థన. నువ్వు నిజంగా పెద్దోడు అయితే, వయస్సులో పెద్దరికంగా ఉంటే, ఇదిగో ఈ మనసు రావాలి నీకు. అది హృదయంలో సంతోషం అంటే అది. చిన్నోడును చూసి కూడా ఆనందించగలుగుతున్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నన్ను సేవలో మా అక్క నడిపించారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకన్నా పెద్దవాడు కదమ్మా, నువ్వు చెప్పమ్మా వాక్యం, ఎప్పుడైనా నేను ఎక్కడికైనా చెప్పండి. అంత ఇష్టం చూపించదు ఆవిడ. ప్రతి దాంట్లో వాస్తవంగా అన్ని విషయాల్లో దేవుడు ఆమెకిచ్చాడు కృప. కానీ మరుగై ఉండి, సో మీ అంతరంగాలు కూడా ఆ స్వభావం, మనం ఎంత పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళు చేస్తున్న దాన్ని చూసి కూడా సంతోషించగలగాలి. అహరోను మోషేను చూసి హృదయంలో సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు ఉపదేశం ద్వారా నీకు ఇలాంటి సంతోషాన్ని దేవుడు కలుగు చేయనుగాక. హుషారుగా చెప్దాము గట్టిగా ఆమేన్. కొంతమంది చేసిన మేలును బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఏదైనా మేలు జరిగిందనుకోండి, అద్భుతంగా సంతోషిస్తూ ఉంటారు. ఉద్యోగం వచ్చిందనుకోండి, సంతోషిస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నారనుకోండి, సంతోషిస్తారు. వ్యాపారంలో లాభం వచ్చిందనుకోండి, సంతోషిస్తారు. ప్రమోషన్ వచ్చిందనుకోండి, రకరకాల సంతోషాలు ఉన్నాయి. కానీ హృదయంలో సంతోషించే అహరోన్ లాంటి వ్యక్తులు సంఘంలో కొద్ది మందే ఉంటారు. చాలా వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు నీకు ప్రయోజనం కలిగించే ఉపదేశం ఇదిగో, అహరోను నిజంగా హృదయంలో సంతోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకన్నా చిన్నోళ్ళకి ఉద్యోగం వచ్చిందా, నీకన్నా చిన్నోళ్ళకి వ్యాపారంలో బాగున్నారా, లేకపోతే వాస్తవంగా నీ చెల్లె, బైబిల్లో మీరు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? లేయా, రేచల్, ఇద్దరు అక్క చెల్లెళ్ళే. ఎలా ఉండాలని? ఎంత హ్యాపీగా ఉండాలి. కానీ ఒకరి మీద ఒకరు అసూయ పట్టడం అంటే, ఆ రాహేలు అసూయ పట్టడం అంటే ఎంత దారుణమైన సంగతి. ఈరోజు నీ స్థితి అలా ఉండకూడదు. నీకు ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశాన్ని దేవుడు ప్రకటించునుగాక. హృదయమందు సంతోషించేటట్లుగా యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక. నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు నీకు సంతోషాన్ని దయచేయునుగాక. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది. ఈరోజు ఈ అనుభవం నీకు ఉపదేశం హృదయంలో సంతోషించే కార్యాన్ని చేయబోతుంది. అహరోను వలె నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న సంతోషించగలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు నీకు కృప చూపునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ అనండి. ఒక చిన్న సందర్భం చెప్తా. ఒక ఇంట్లో ఉన్నది ఆ ఇంట్లో కుటుంబస్తులు ఉన్నారు. తాతయ్య, నాయనమ్మ, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, 6 ఉన్నారు ఆ ఇంట్లో.
ఉన్నది ఆ ఇంట్లో ఉన్న 6 మెంబర్స్ ఉన్నారు ఆ ఇంట్లో. కానీ ఉన్నది 6 కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు తాతయ్య ఉన్నాడే, ముసలైన, ఇంటికి పెద్ద ఆయన, వాళ్ళు ఇంట్లో ఏదో ఒక చిన్న టీవీ కావాలని మొత్తం మీద పట్టుపట్టి టీవీ కొనుక్కునేటట్లు తెచ్చేదాకా ఊరుకోలేదు. సరే తీసుకొచ్చాడు వాళ్ళ అబ్బాయి, ఇలా పెట్టారు టీవీ. ఈ ముసలాయన ఉన్నాడే తాత, ఎప్పుడు పాత సినిమాలు కావాలి ఆయనకి, బాగా ఓల్డ్ సినిమాలు కావాలి ఆయనకి. ముసలమ్మ ఉందే, సీరియల్ లేకపోతే ప్రాణం పోయినట్టు అంత బాధ ఆవిడకి. సీరియస్గా చూస్తుంది సీరియల్, అంత స్ట్రాంగ్ మాట ఆవిడ. ఈ తాలింపు మాడిపోయినా కూర మాడిపోయినా అనవసరం, కానీ ఆవిడ మాత్రం అంత సీరియస్గా ఉంటుంది. ఎందులో? సీరియల్లో. తాత ఏమో పాత సినిమాలు, మామేమో సీరియల్. వీళ్ళ అబ్బాయి ఉన్నాడే, ఎప్పుడు రాజకీయ లోకంలో జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ ఉందే, అంటే వాళ్ళ కోడలు, ఎప్పుడు రుచి అభిరుచి, ఏం వండాలి అదే మొత్తం ఏం వండాలి, మొత్తం రుచి అభిరుచి, ఇదే ప్రోగ్రాంలో ఉంటుంది ఆవిడ. ఎప్పుడు మార్తమ్మ ఎప్పుడు వంట వారిపి, ఎప్పుడు రుచి అభిరుచిలోనే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఉన్నాడే, ఎప్పుడు క్రికెట్. వాళ్ళ అమ్మాయి ఉందే, బ్యూటీ పార్లర్, అసలు ఏ రంగు వేసుకోవాలి, ఐబ్రోస్ ఎలాగ ఉండాలి. ఉన్నది ఎంతమంది? 6 ఛానల్ పెడుతుంటుంటే ఆ టీవీ తీసుకెళ్ళి 30 ముక్కలు చేసి పడేశారు పక్కనే. ఉన్నది 6 కానీ ఒక్కొక్కరు ఒక టైప్. ఇంకా ఆ ఇంట్లో సంతోషం, టీవీ ద్వారా సంతోషం ఉందా? ఈరోజు నేను మాట్లాడుతున్నాను, నీ హృదయానికి సంతోషాన్ని కలిగించే ఉపదేశాన్ని దేవుడు బోధించునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. ఎప్పుడు నీ హృదయం నిండా సంతోషమే, ఉపదేశం నీకు హృదయానికి సంతోషాన్ని, అహరోను సంతోషించిన ఆ సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇందులోనే సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హన్నా ఏమంటుందో తెలుసా? నా హృదయము దేవుని యందు సంతోషించుచున్నది. ఎనఫ్ అంటే హృదయంలో సంతోషం. ఏలీ ఆ సిలోహులో యాజకుడిగా ఉన్నాడు. మీకులాగే ప్రార్థన చేసుకోవడానికని వెళ్ళింది దేవుని మందిరానికి, కానీ హృదయంలో సంతోషం లేదు ఆమెకి. ఏదో ఒక సమస్యతో వెళ్ళింది. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాల్లో కూడా ఏదో ఒక సమస్యతో మీరు ఈ సన్నిధిలో కూర్చున్నారేమో. ఆమె వెళ్ళటమే దుఃఖంతో వెళ్ళింది. ఆమె హన్నా బాధతోనే అడుగు పెట్టింది గుళ్ళో. అన్నీ ఉన్నాయి, భర్త ఉన్నాడు, కుటుంబంలో ఆస్తి ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ పిల్లలు లేమి కొరతగా మిగిలిపోయింది ఆమెకి. హృదయంలో సంతోషం లేకుండా ఆమె గుండె నిండా ఆవేదన, దుఃఖంతో దుఃఖాక్రాంతురాలే దేవుని మందిరంలో అడుగుపెట్టింది ఆమె. ఒకవేళ ఇక్కడ దేవుని మందిరంలో ఈ మొదటి రోజు ప్రార్థన కూడికలో, ఈ వాగ్దాన కూడికలో మీరు ఒకవేళ మీ కుటుంబంలో మీ గుండె నిండా దుఃఖం, ఆవేదన, మారని భర్త గురించి, మాట వినని పిల్లల గురించి, ఆనందాన్ని నింపి సంతోషభరితులై తిరిగి ఇంటికి వెళ్ళేటట్లుగా యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. హన్నా దుఃఖంతోనే వెళ్ళింది, ఆవేదనతోనే అడుగుపెట్టింది గుళ్ళో. ఒకటే బాధ, పిల్లలు లేరని ఆవేదన. ఈరోజు చాలామందికి ఏదో ఒక నీడ్, ఏదో ఒక అవసరత, ఏదో ఒక సమస్య. కొంతమందికి పిల్లలు లేరని ఆ బాధ, కొంతమందికి ఉద్యోగం లేదనే బాధ, మరికొంతమందికి ప్రమోషన్ లేదు, కొంతమందికి ఇల్లు లేదు, కొంతమందికి సేవ లేదు, కొంతమందికి ఇవి ఏదో ఒక కొరత. హృదయంలో సంతోషించే పరిస్థితులు లేవు.
ఇదిగో దేవుడు నీకు ఈ రోజున ప్రారంభించుచున్న ఈ కూడికలో, ఈ 2 రోజుల కూడికలో ఉన్నతమైన ఉపదేశాన్ని దైవజనుని నోట నీకు దేవుడు పలికించబోతున్నాడు. ఆ ఉపదేశం నీకు జీవితంలో హృదయం నిండా సంతోషించినట్లుగా, హన్నా ఎలాగైతే దుఃఖంతో వెళ్ళి తిరిగి సంతోషంతో ఇంటికి వెళ్ళిందో, నీవు ఈ కూడికల్లో పాల్గొంటున్న నీ అంతరంగాన్ని దేవుడు పరిశీలించి పరీక్షించి నీ హృదయం ఉప్పొంగేటట్లుగా, హృదయం మీరు చూచుచు ఉండగా వారు చూచుచు ఉండగా వాళ్ళ హృదయం ఉల్లసించును అన్నట్లుగానే హన్నా జీవితంలో చేసిన సంతోష కార్యాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ఒక్క పిల్లోడిని ఇవ్వండి అయ్యా, ఒక్క మగ పిల్లోడిని ఇవ్వండి అయ్యా, ఈ నింద తీసివేయండి ప్రభు అని దుఃఖంతో ఆవేదనతో అడిగింది ఆమె. దేవుడు ఆమెకు 5 పిల్లలు అనుగ్రహించారు. నింద దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయినట్లుగా చేశాడు. నీ అంతరంగంలో కూడా అలాంటి ఆత్మకార్యం ప్రభు చేసి నిన్ను ప్రభువు సన్నిధిలో సజీవ సాక్షిగా నిలబెట్టునుగాక. సంతోషంగా అందరూ ఆమేనని చెప్పండి. ఆ యూదుల స్థితి మనం చూస్తే, ఆ రోజుల్లో హామాను ఒక భయంకరమైన పరిస్థితి. ఆ యూదులు అనేవాళ్ళే ఉండకూడదు, క్రైస్తవులు అనేవాళ్ళే ఉండకూడదని యూదులకు అందరికీ శత్రువుగా తయారయ్యాడు హామాన్. కానీ ఆ దినములలో ఎస్తేరు చేసిన ప్రార్థన ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చున్నా నీకు యూదులు ఉండకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ ఎస్తేరు చేసిన ప్రార్థన దేవుడు వాళ్ళకి హృదయం నిండా సంతోషాన్ని కలిగించాడు. యోధా మతాన్ని అనేకులు అవలంబించేటట్లుగా ఎస్తేరు దినములలో వచ్చిన ఒక ఉజ్జీవం ఈ దినాల్లో కూడా దేవుడు మనకి కలుగు చేయునుగాక. గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 33:18. జెబులూను గూర్చి ఇట్లా నేను జెబులూను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఓకే. ఇస్సాకారు నీ గుడారముల యందు నీవు సంతోషిస్తావు. యాకోబు 12 మంది కుమారుల్లో ఇస్సాకారు గుడారంలో సంతోషం కనబడుతూ ఉంది. ఇదిగో ఈ ప్రారంభ కూడికలో ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ గుడారాల్లో, మీ ఇండ్లలో రక్షణ సునాదం వినబడినట్లు మీ గుడారాలు యేసు నామములో సంతోషంతో దేవుడు నింపునుగాక. చేతుల పైకి అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్తారా? మీ గుడారాలను సంతోషించేటట్లుగా ప్రభు చేస్తాడు. మీ ఇంట్లో మీ ఇంటి వారందరితో ఆనందించేటట్లుగా ప్రభు. ఇస్సాకారు గుడారం ఎలా ఉందంటే చక్కని సంతోషాన్ని కలుగుతూ ఉన్నాడు, ఆనందం కలిగిన అనుభవాలు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు వినే ఈ ఉపదేశం ఎంత ప్రయోజనం అంటే హృదయాల్లో సంతోషాన్ని కలిగించేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒక యజమానుడి దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. చాలా కాలం నుంచి ఒక యజమానుడి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. మౌనంగా ఉంటాడు, తన డ్యూటీ ఏంటో తను చేసుకుంటాడు, ఎక్స్ట్రాలు మాట్లాడు, ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయడు. తన డ్యూటీకి వెళ్తాడు, తన డ్యూటీ ఏంటో తను చేసుకుంటాడు, మరలా ఇంటికి వచ్చేసి అంతే. అంత నమ్మకస్తుడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. చాలా కాలం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు. ఓ రోజు సడన్గా డ్యూటీకి వెళ్ళవలసిన వ్యక్తి ఆ రోజు డ్యూటీ మానేశాడు. యజమానుడు చూసినాడు, వస్తాడేమో, టైం అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 ఇంకా రాలేదేంటని చూస్తూ ఉన్నాడు. ఈవినింగ్ 6 వరకు చూశాడు కానీ రాకపోతే ఫోన్ ట్రై చేశాడు, స్విచ్ ఆఫ్లో ఉంది, పని చేయట్లా. నిజమే కదా, ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ చేసేవాళ్ళు ఆ సమయానికి వాళ్ళు రాలేదంటే ఆ లోపం, ఆ లోటు అనేది కనబడిపోతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. ఆ రోజు ఆయన వచ్చి చేసుకోవాల్సిన వర్క్ అలా పెండింగ్ ఉండిపోయింది, రాలేదు. అయ్యో ఈరోజు అంతా మనసంతా యజమానుడు అరే ఒక మాట కూడా చెప్పకుండా మానేసాడేంటి అని కొంచెం బాధ కలిగి ఆ రోజు యజమానుడు బాధపడతా ఉన్నాడు. పని రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది, చేయవలసిన పని ఆగిపోయింది. అక్కడ
సో మరుసటి రోజు జాబ్లోకి వచ్చాడు. ఆ వ్యక్తి కూడా రావాల్సిన వ్యక్తి వచ్చేసాడు, జాబ్లోకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ యజమానుడు ఆయన వైపు చూసి ఇలా అన్నాడు, ఇదిగో నీకు ఇప్పటికీ చాలా కాలం నుంచి పనిచేస్తున్నా కనుక నీకు 20,000 జీతం ఇస్తున్నాను. నీకు నువ్వు ఉద్యోగానికి రాలేదు, నిన్న రాలేదు, ఓ మాట కూడా చెప్పి నేను రావట్లేదని అని మానేసి ఉంటే బాగుండేది. నువ్వు సడన్గా మానేసావు. నేను నా మనసులో ఏమనుకున్నానంటే, ఒకవేళ నీకు శాలరీ తక్కువై నేను ఇచ్చే జీతం సరిపోక నువ్వు మానేసావేమో, అందుకని ఈరోజు నీకు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, 5,000 జీతం పెంచుతున్నాను అన్నాడు. ఎవరు? హలో, ఓనర్. అప్పుడు ఉద్యోగం చేసిన ఆయన ఫేస్ రీడింగ్ ఎలా ఉండాలి చెప్పండి? ఏంటి మీరు చాలా సీరియస్గా చూస్తున్నారేంటి? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు చాలామంది, చార్లెస్ మీకు మీ ఓనర్ గారు ఒక 5,000 జీతం పెంచారు పెళ్ళి అయిన సందర్భంగా, దేవుడికి స్తోత్రం. అసలు నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అసలు ఎలా ఉంటుంది అసలు ఫీలింగ్స్? ఒక్కరోజు మానేసినందుకే మా ఓనర్ గారు నా మీద ఎంత కలిగి, ఒక్క రోజుకి 5,000 పెంచాడంటే 2 రోజులు మానేతే అలా ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు. సో నేను యజమానుడికి చాలా అవసరం, నా ఓనర్ గారు నా మీద ఇంత మంచి ప్రేమ చూపించి నాకు శాలరీ పెంచాడు, 5 రోజులు 5,000 ఎక్స్ట్రా. 5,000 అంటే ఎన్ని రోజులు కష్టపడితే వస్తుందండి? 5,000 పెంచాడు, సో నమ్మకంగా పని చేయాలని అనుకుంటారు ఎవరైనా. కానీ ఆ కుర్రోడు అసలే జీతం పెంచినందుకు, మీకు ఎవరికైనా జీతం పెంచారంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటారు లేదా? సంతోషం గురించి మాట్లాడుతున్నాను కదా నేను. హ్యాపీగా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగమే కావచ్చు, లేదా పనే కావచ్చు, శాలరీ పెరిగింది అనుకోండి, మీ ముఖంలో 1000 క్యాండిల్ బల్బ్ వెలిగినట్టుగా వెలిగిపోతారు మీరు, అంత హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఆ కుర్రోడికి జీతం పెంచినందుకు కూడా హ్యాపీనెస్ లేదు. ఆముదం తాగిన ముఖంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. ఓనర్ గారు పైకి కిందకు చూస్తే ఏంటి 5,000 జీతం పెంచానంటే ఏం అసలు. కొంతమందిని చూడండి, కొంతమంది ముఖాలు ఎప్పుడు మేము చూస్తూ ఉంటాం. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లవాడు చెప్తా ఉంటాడు, మమ్మీ 10th క్లాస్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మమ్మీ, నాకు మంచి మార్కులు వచ్చినాయి, 10/10 వచ్చినాయి మమ్మీ. అంటే వచ్చాయా 10/10? అసలు ఆ ఫేస్లో ఏంటో మరి మనకేం అర్థం కాదు. వాడు అలాంటి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఉంటారండి. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాము, పిల్లవాడు పుట్టాడు, సంతోషం కదా, హ్యాపీయే కదా. మా నాన్న నేను పుట్టినప్పుడు నర్సక్కలందరికీ బిర్యానీ పార్టీ చేశాడంట, నాకు తెలియదు మరి. ఎందుకంటే 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడు, మగపిల్లవాడు పుట్టాడంటే అదో ఆనందం వాళ్ళకి. కానీ ఏదైనా జరిగిందంటే సంతోషం, హ్యాపీనెస్ ఉంటుంది. వీడికి శాలరీ పెంచినా సరే, శాలరీయా పెరిగిందా, అసలు ఏమి, అసలు కొంచెం కూడా ముఖంలో కలలేదు. రోజులు గడిచిపోతే ఓనర్ అనుకున్నాడంట, ఏమో పాపం వాడికి ఎట్టున్నాడు ఎందుకో మరి అనుకుని వెళ్ళిపోయాడు. బాగానే డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు. సరిగ్గా మరలా సంవత్సరం తిరగకుండా, సంవత్సరం లాస్ట్లోకి ఈ రన్నింగ్ వచ్చినప్పటికీ మరలా సడన్గా మానేశాడు. కొంతమందికి ఇదేం కృప మనకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సడన్గా మానేస్తాం. సడన్గా మానేస్తే ఇంకా ఓనర్కి సీరియస్. ఓనర్ కదండి, ఓనర్ గారు ఏదైనా చేసే సర్వాధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నట్లు ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. నేను వీడికి శాలరీ పెంచుతా అయినా జ్ఞానం లేకుండా పెట్టుకుని మానేశాడు. మానేయటం ఇది ఒక వరంలా ఉంది అని 5,000 పెంచితే 5,000 శాలరీ సడన్గా కట్ చేశాడు. పెంచిన శాలరీ తీసేశాడు. మరుసటి రోజు డ్యూటీలోకి వెళ్ళాడు. ఆ కుర్రోడు అడుగుతున్నాడు, నేను పెట్టుకుండా మానేసావేంటి? చెప్పాలి కదా. ఇదిగో 5,000 నీ శాలరీలో 5,000 పెంచాను కదా, అది తీసేసాను, కట్ చేశాను. ఇప్పుడు మీకు శాలరీ కట్ అయిపోయింది, మీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సంతోషం అనే సబ్జెక్టు గురించి చెప్తున్నాను మీకు. మీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది? ఇచ్చే శాలరీ మీరు కష్టపడ్డ 4 రోజులు
5,000 కటింగ్ అంటే ఏం మాట్లాడట్లేదు మీరు. చాలా బాధపడతారు. బాధ కాదు, చాలా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అయ్యయ్యో అంతే, ఏమైపోతారో తెలియదు. ఇంకా కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలకు బీసిపోతారు కదా. 5,000 శాలరీ కట్ అంటే మనోడికి ఏమి ఫీలింగ్ లేదు అసలు. మామూలుగానే ఉన్నాడు, కామ్గానే. అంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. ఓనర్కి ఇది మనిషా లేకపోతే ఏమన్నా తేడా? కొంతమంది కదా అర్థం కాదు మనకి. తేడా కొంతమంది ఉంటారు, కోమా కొంతమంది ఉంటారు. చెప్పారు కదా మన కోమ, మొన్న ఆదివారం చెప్పాను. కోమా అంటే సచ్చాడో తెలీదు, ఉన్నాడు అంతే, కోమా అంతే. ఏంటి వీడు శాలరీ పెడితే సంతోషించట్లేదు, శాలరీ కట్ చేస్తే హట్ అవ్వట్లేదు, బాధపడట్లేదు, ఏంటి వీడు అని ఆ ఓనర్ గారు ఆ పిల్లోని పిలిచి అడిగారంటే, ఏందిరా నేను అడగాలనుకుంటున్నాను, శాలరీ పెంచినప్పుడు సంతోషించలేదు, శాలరీ కట్ చేసినందుకు కూడా నువ్వు ఫీల్ అవ్వట్లేదు, అసలు ఏంటి అంటే ఆ ఓనర్కి ఆ పిల్లోడు చెప్తున్నాడంట, అయ్యా నేను ఫస్ట్ టైం డ్యూటీ ఎందుకు మానేసాను తెలుసా? నాకు పిల్లోడు పుట్టాడు. తర్వాత నేను మరుసటి రోజు వచ్చాను కదా, మీరు శాలరీ పెంచారన్నారు, 5,000 పెంచారన్నారు. ఓకే, నా సంతోషం, పిల్లోడు పుట్టాడు అనే సంతోషంతో ఈ శాలరీ పెరిగిందని చూస్తే, కంపేర్ చేసుకుంటే ఈ రెండింటిని ఒక ప్రక్కన పెట్టి చూస్తే, జీతం పెరిగిన దానికంటే పిల్లోడు పుట్టాడనే సంతోషమే నాకు ఎక్కువగా ఉంది. అందుకని పెద్దగా నేను సంతోషించలేదు అన్నాడంట. సెకండ్ టైం మరి ఎందుకు మానేసా రెండోసారి అని అంటే, రెండోసారి ఎందుకు మానేసాను తెలుసా? నాకు కొంచెం హెల్త్ బాగాక మానేసా. శాలరీ కట్ అయింది కదా, బాధపడాలి కదా. ఇదిగో నాకు ఆరోగ్యం బాగాలేదనే బాధ కంటే శాలరీ పోయిందనే బాధ ఏమీ ఎక్కువ కాదు, హెల్తే బాధ ఎక్కువగా ఉంది అని. నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేశానంటే, ఈ రోజుల్లో లోకంలో ఉండే సంతోషాలన్నీ తాత్కాలికమైన, కొంచెం కొంచెంగా ఉండేవి. కానీ ఉపదేశం ఇచ్చే సంతోషం ఎంతంటే, నీ హృదయాన్ని ఉల్లసింప చేయబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? హృదయం నిండా సంతోషించేటట్లుగా. ఇటు అహరోనైనా, అటు అన్న అయినా, ఇస్సాకారైన వాళ్ళ హృదయం నిండా ఎంత శాశ్వత కాల సంతోషాన్ని వాళ్ళు అనుభవించారు. వాడు గుడారాల్లో సంతోషం కనబడుతూ వచ్చింది. ఈ ప్రారంభ రోజే నీకు ప్రయోజనం కలిగే ఉపదేశం దేవుడు చేయబోతున్నాడు. ఎంత ప్రయోజనమో ఈ ఉపదేశం అంటే, హృదయాన్ని సంతోషముతో నింపునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓకే, రెండో పాయింట్లోకి వెళ్తాను. సెకండ్ వన్, నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేయబోతున్నా. ఉపదేశం ఎంత ప్రయోజనం, ఉపదేశం ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని మనం పొందుకుంటామంటే, ఒకటి హృదయానికి సంతోషం. 2 సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవగా విందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చిన భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. చాలు. సెకండ్ వన్, ఉపదేశం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే, సురక్షితంగా నివసిస్తాము అనండి. మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, సురక్షితంగా నివసిస్తాం. కొంతమంది విలేకరులు రాసినట్టు రాస్తున్నారు, రాయండి అమ్మా. పక్కోళ్ళకి చెప్పండి, సురక్షితంగా నివసిస్తామనండి. ఆమేన్. దేవుడు నీకు బోధించే ఈ ఉపదేశము ద్వారా సంఘానికి దేవుడు సురక్షితంగా నివసించే కృపను అనుగ్రహించును గాక. సంఘం ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలి. సేవా పరిచర్య ఎప్పుడు కూడా క్షేమకరమైన స్థితిలో ఉండాలి. ప్రభు అందుకే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారాన్ని ఉంచుతాను అన్నాడు. ఏదేను తోటలో దేవుడు ఆదామును ఉంచిన తర్వాత సేద్యము చేయి, కాపు కాయి అంటే సెక్యూరిటీ, ఒక బాధ్యత అప్పగించాడు. పరిచర్య, కుటుంబము, సేవ, వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు కూడా కాపాడబడుతూ ఉండాలి. దేవుడు
దేవుడు మనకిచ్చే ఉపదేశం ద్వారా సంఘం ఎప్పుడు కాపాడబడతా ఉంటుంది. ఉపదేశ క్రమాన్ని మనం అధ్యయనం చేసి చదివి ధ్యానిస్తూ ఉంటుంటే ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు నిజంగా సురక్షితంగా ఉంటారు. ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితాన్ని చూస్తూ ఉంటుంటే చాలామంది యొక్క ఆత్మీయ స్థాయి సురక్షితంగా ఉండవలసిన స్థితిలో ఉండట్లేదు. క్షేమకరమైన స్థాయిలో వాళ్ళు ఉండట్లేదు. మీ వ్యక్తిత్వం, మీ భక్తి ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండాలి. ఈ రోజున సేవకుడు కాపాడబడాలి. వారి యొక్క పరిశుద్ధ జీవితం, వారి యొక్క సమర్పణ, వారి ప్రతిష్టత ఉపదేశము ద్వారా, విశ్వాస జీవితం, వాళ్ళ ప్రార్థన జీవితం, వాళ్ళ పరిశుద్ధ జీవితం, వాళ్ళ దేవునితో చేసుకున్న తీర్మానాలు ఎప్పుడూ కాపాడబడుతూ ఉంటే సంఘం సురక్షితంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు వినే ఉపదేశం నిన్ను సురక్షితమైన మార్గంలో నడిపిస్తుంది. లోకపరంగా మనం చూస్తే కొన్ని కొటేషన్స్ మనం చదువుతూ ఉంటాం. ఆర్టీసీ ప్రయాణం మాట్లాడాలి ఇప్పుడు. నిజంగా ఆర్టీసీ బస్సు వెనకాల రాసి ఉంటుంది కదా, ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖవంతం అని. చాలామంది బస్సు ఎక్కిన అదేంటో కృపావరం అనుకోవచ్చు. కొంతమందికి బస్సు ఎక్కడమే పాపం, ఎక్కిన వెంటనే అట్టే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో తీసుకెళ్ళి అక్కడ దించుతాడని. బస్సు మీద ఉన్నంత నమ్మకం ప్రభు మీద ఉంటే ఎంత బాగుంటుందో. హ్యాపీగా అలాగా ఆర్టీసీ ప్రయాణం సురక్షితం. అందుకే చూడండి, కొంతమంది టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు చేయించుకోరు. ఆ బస్సు ఎలా ఉందో అలా అర్థం కాదు. ఆర్టీసీ వాడు ఇలా పడుకున్న వెంటనే ఏ కాలువలోనూ గోదావరిలో తీసుకెళ్ళిపోతాడు. నేనంటాను, ప్రభువు మీద నీకు నమ్మకం, నువ్వు వినే ఉపదేశము నీకు నిజంగానే సురక్షితమైన మార్గంలో నడిపిస్తుంది. రీసెంట్గా ఒక అన్న చెప్తున్నాడు, వాళ్ళ ప్రయాణం వెళుతున్నారంట, స్కూటీ మీద వెళుతూ ఉన్నారంట. పాపం చున్నీ, జస్ట్ ఇలా ఉన్న చున్నీ చక్రంలోకి వెళ్ళిపోయిందంట. వెనకాల కూర్చుందామే, ఆయన డ్రైవ్ చేసుకుంటున్నారు వాళ్ళ భర్త గారు. ఈ చున్నీ ఈ స్కూటీ చక్రంలోకి వెళ్ళిపోతే ఇలా ఇదంతా గీసిపోయింది. చాలా దెబ్బలు తగిలింది. వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే, నిజంగా అక్కడ వరకు దేవుడు సురక్షితంగానే కాపాడాడయ్యా, చాలా ప్రమాదం దేవుడు తప్పించాడు. నిజం. ఈ రోజుల్లో ప్రయాణాల్లో అపాయాలు ఎదురవుతున్నాయి. వ్యక్తిగతంగా కొన్ని అనారోగ్య వ్యాధి బాధల మనిషిని సురక్షితంగా నివసింపలేని పరిస్థితిలో ఉంటున్నాడు. మన శరీరం సురక్షితంగా ఉండాలి, మన ఆత్మ సురక్షితంగా ఉండాలి, సంఘము సురక్షితంగా ఉండాలి. అంత సురక్షితంగా ఉండాలంటే నువ్వు సరిగ్గా ఉపదేశాన్ని అంగీకరిస్తే చాలు. నీకు ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశాన్ని దేవుడు నీకు అందించబోతున్నాడు. యేసు నామములో నీకు సురక్షితమైన మార్గాలు నడిపించునుగాక. కొన్ని మాటలు చెప్తాను. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే, రూతు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఓకే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణ బహుమానాన్ని ఇస్తాడు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షిత. నేనంటాను, దేవుని రెక్కల నీడలు ఎప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. ఈరోజులు చాలామంది ఆత్మీయ స్థాయి రక్షించబడి 20 ఏళ్ళు అవుతుంది, లేదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని చూస్తే సురక్షితమైన మార్గాల్లో లేరు, సేఫ్ జోన్లో లేరు. ఎవరిని మింగుదమని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ అనేకులు దైవత్వంలోంచి లోకంలోనికి డైవర్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు
చక్కని పరిశుద్ధమైన మార్గంలో నడిచిన వాళ్ళే, ఒకప్పుడు దేవుని కోసం రోషంగా భక్తి చేసిన వాళ్ళే. కానీ సురక్షితమైన మార్గాల్లో ఉండవలసిన వాళ్ళు డైవర్ట్ అయిపోతుంది. రకరకాల బోధలు వచ్చేసినవి, ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. వాళ్ళని సురక్షితంగా కాపాడవలసిన వాళ్ళు రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో బోధలు వచ్చేసినవి. నేనంటాను, దేవుడు ఒకే క్రమం ఇచ్చాడు, అది కూడా ఉపదేశ క్రమం. ఆ ఉపదేశాన్ని ఎవరైతే స్వీకరించి అంగీకరిస్తారో వాళ్ళు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. రూతు జీవితం చూస్తే అన్యురాలు ఒకప్పుడు ఆమె. బోయాజు పొలంలోకి వచ్చింది. ఈరోజు మనం కూడా ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం. ఇదిగో షమ్మాని ఈ పొలంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ ప్రకటించబడే ప్రతి బోధ, ఉపదేశం నీకెప్పుడు సురక్షితమైన మార్గంలోనే నడిపిస్తుంది. సురక్షితంగానే నేను నడిపిస్తుంది. కొన్నిసార్లు హెచ్చరిక ఉంటుంది, కొన్నిసార్లు గద్దింపు ఉంటుంది, కొన్నిసార్లు దేవుడు దిద్దుతా ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ క్షేమం కోరే. నువ్వెప్పుడు ఉపదేశాన్ని స్వీకరిస్తే సురక్షితమైన మార్గంలో నడిపించబడతావు. రూతు ఎప్పుడైతే బోయాజు పొలంలోకి వచ్చిందో ఆమె జీవితం ఎంత సురక్షితమైన మార్గంలోకి వెళ్ళింది. దేవుని పొలంలో జస్ట్ పరగ కోసమని వచ్చింది, పనామిగా వచ్చింది. ఆ ఉపదేశం, ఆ పొలంలో నాటబడిన అనుభవాలు, పొలంలో ఉండటం ఆమె జీవితం ఎంత ధన్యతగా మారిపోయిందంటే ఆ పొలానికే ఓనరం అయిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి ఆమె పేరు చేర్చబడింది. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? దేవుడు మనకిస్తున్న ఉపదేశ క్రమం ద్వారా మీరు ఉన్నత స్థితిలోనికి వెళ్ళుదురుగాక, మీ జీవితాలు సురక్షితంగా మారునుగాక, ఆత్మీయ స్థాయిలో ఎదుగుదురుగాక. కొరింథీ సంఘానికి పౌలు ఇచ్చిన ఉపదేశం, ఆ సంఘం ఎంత సురక్షితంగా ఉందో తెలుసా? చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వాక్య భాగం. మొదటి అధ్యాయం 5వ వాక్య భాగం. క్రీస్తును కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశంలో, ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు. కొరింథీ సంఘం ఎంత ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారంట వాళ్ళు. నా ప్రార్థన, ఒకవేళ సంఘంలో కోటీశ్వర్లు ఉండాలని కాదు, కానీ సంఘంలో ఉపదేశంలో ఐశ్వర్యవంతులు కావాలి. అందరూ చెప్పండి ఒకసారి ఆమేనని. వీళ్ళకి ఈ ఉపదేశం మీద అంత మక్కువ రావాలి. కొన్నిసార్లు మేము ఆన్లైన్ ప్రేయర్స్ ప్రారంభంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఉపదేశం చెప్పేవాళ్ళనే పిలుస్తూ ఉన్నాం. ప్రారంభంలో ఏది అక్కడ మనకి పాత మందిరంలో ఆన్లైన్ ప్రేయర్ జరిగేది, ఎవరో ఒకరిని పిలుస్తూ ఉండేవాడు, అలా స్టార్ట్ చేస్తూ ఉండేవారు. జాగ్రత్తగా మనోళ్ళు కొంచెం 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 అలాగ నిద్రలోకి వెళ్ళిపోయేవారు. నాతో చాలా సందర్భాలు, అన్న ఆన్లైన్ ప్రేయర్కి మాత్రం ఆషామాషి వాళ్ళని పిలవకండి అన్న, కొంచెం కొంచెం గట్టిగా, లేకపోతే మీరైనా చెప్పండి అన్న బాబా, దేవుడికి స్తోత్రం నాయన, గట్టిగా అలల్లో చెప్పండి. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఆ ఉపదేశ క్రమాలు, వాక్యము, నడిపింపు, ఆత్మ నడిపి, ఇవన్నీ అలవాటు అయిపోయి ఆర్డినరీగా మామూలుగా జనరల్గా వెళుతూ ఉంటుంటే వాళ్ళకి వెళ్ళేది కాదు లోపలికి. సో నేను ఆలోచించి ప్రతి నెలలో ఆన్లైన్ ప్రేయర్ చాలా మంచిగా ఘనంగా జరగాలని ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసి బాగా ఉపదేశం చెప్పేవాళ్ళని పిలుస్తూ ఉన్నాను. దైవికంగా ప్రత్యేకంగా ఈ 2 రోజులు కూడా మీరు ఉపదేశంలో ఐశ్వర్యవంతులు అవుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మామూలుగా లోకపరంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ బాగున్నారు. అయితే స్పిరిచువల్ లైఫ్లో ఉన్నత కొరింథీ సంఘము ఉపదేశంలో ఎలాగ ఐశ్వర్యవంతులయ్యారు,
ఇక్కడ సంఘ పరిచర్యను, బ్రాంచి సంఘాలను దేవుడు ఆత్మీయ స్థాయిలో ఉపదేశంలో నిలిపి సురక్షితమైన మార్గంలో నడిపించి ఆయన రాకడ కొరకే సంఘాన్ని ఆయుత్తపరచునుగాక. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. బెన్యామీను గురించి రాయబడిన మాట ఇది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వాక్యం. బెన్యామీను గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియమైన వ్యక్తి. ఆయన యొద్ద అతడు సురక్షితముగా దేవుని యొద్ద బెన్యామీను ఎలా ఉన్నాడు తెలుసా? సురక్షితంగా ఉన్నాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయం. దేవుడు బెన్యామీనుకి ఎప్పుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన భుజముల మధ్య అతడు ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. బెన్యామీను దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారి ప్రత్యేకంగా అతడు సురక్షితంగా ఉన్నాడు. నేనంటాను, ఉపదేశాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు సురక్షితంగా ఉండడమే కాదు, దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మారిపోతారు. బెన్యామీను దేవునికి ప్రియమైన వాడు, అతడు దేవుని దగ్గర సురక్షితంగా ఉన్నాడు. ఈ రోజుల్లో మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం దేవుని రాకడ యందు నిందారహితంగా మారాలి. మీ అందరి గురించి నేను ఆశపడేది ఏంటో తెలుసా? ఈ మందిరంలో కనబడిన వాళ్ళందరూ దేవుని ఎదుట కూడా నిలబడే స్థానాన్ని పొందుదురుగాక. అదే మీ అందరి నుంచి నేను కోరుకునేది. ఇక్కడ కనబడుతున్న వాళ్ళు అందరూ అక్కడ దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలి. ఒకప్పుడు ప్రారంభంలో చాలామంది నాకు పరిచయం అయినప్పుడు జస్ట్ ఏదో వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళటం, అలా దండం పెట్టుకోవటం, వచ్చేస్తాం, అలా ఉండేది ప్రారంభ స్థితి. కానీ రాను వాళ్ళు వినే వాక్యాలు, ఉపదేశంలో చక్కగా అంటుకట్టబడి ప్రభువులో నిలకడగా స్థిరంగా ఉండి ఇప్పుడు దేవుని కోసం వైరాగ్యంగా బ్రతికేటట్లుగా వాళ్ళని దేవుడు సంపూర్ణతలను తీసుకొచ్చేసాడు. ప్రతి దాంట్లో ఐశ్వర్యవంతులుగా ఉపదేశంలో చక్కగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళంతటి వాళ్ళకే వస్త్రాల విషయంలో ఒక డెడికేషన్ వచ్చేసింది, అలంకరణ విషయంలో ఒక సమర్పణ వచ్చేసింది. సో ప్రతి దాంట్లో వాళ్ళు చక్కగా ఎదిగి దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మారిన వాళ్ళు చాలామంది మీలో మంచి సాక్ష్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. నా ప్రార్థన కొద్దిమంది కాదు, అందరూ దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మారుదురుగాక. ఉపదేశ క్రమం ఇక్కడ బోధించబడునుగాక. సంఘము సురక్షితంగా నివసించునుగాక. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చామనుకోండి, చదివిన వాడికి నో డౌట్ ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, రాయటానికి సిద్ధంగా ఉంటాడు, సురక్షితంగా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఏ క్వశ్చన్ ఇస్తే ఏంటి, రాసేటానికి నాకు అన్ని చదివేశాను కాబట్టి నో డౌట్. కానీ ఏమీ చదవకుండా పేపర్ తీసుకున్నారనుకోండి, ఇక వాళ్ళకి అంత ఎగ్జామ్ మీద వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. నేనంటాను, సంఘం కూడా ఉపదేశ క్రమంలో అన్ని విధాలుగా మీరు ఎదుగుతూ ఉన్నారనుకోండి, ఇప్పుడే ప్రభు రాకడు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉంటాం. మత్స డాగు కలంకము లేని మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలబడాలి. ఇంచు కూడా లోపం ఉండకూడదు. అందుకే దేవుడు సంఘము సురక్షితంగా ఉండాలని ఒక క్రమాన్ని పెట్టాడు. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరగటానికి ఆయన కొందరిని వినాలి, అపోస్తులు అనండి. ఒకసారి మీ నోటితో మాట్లాడండి. బొటనీలు ఇలా చూపించండి, లైక్ కాదు, థమ్స్అప్ కాదు, అపోస్తులు. చదవక్క. కొందరిని ప్రవక్తలు, కొందరిని సువార్తికులు, కొందరిని కాపరులు, ఉపదేశకులు నియమించి 5-fold మినిస్ట్రీ. ఈ 5 రకాల పరిచర్య ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘం ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. గట్టిగా చెప్పండి, ఆమేనండి. అపోస్తులు, ఈ బొటనీలు పంపబడిన వాళ్ళు దేవుని పరిచర్య నిమిత్తం అన్ని వదులుకుని వెళ్ళిపోవాలి.
పంపబడిన వారిని కొంతమందిని దేవుడు నియమించాడు. అపోస్తులు వస్తూ ఉంటారు. దేవుడు దయ వల్ల ఈ ప్రాంతానికి మేము పంపబడ్డాం దేవుని పని నిమిత్తమై. అపోస్తుల పరిచర్య. ప్రవక్తలు ఎప్పుడు కూడా ఉన్నది ఈ ఏళ్ళు దేనికి ఉపయోగిస్తాం చెప్పండి? ఇదిగో మరి అది కర్రించుకున్నాను అనుకో అంతే. హెచ్చరిక. ప్రవక్తలు ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. నాతాను ప్రవక్త దావీదుని ఆ మనుష్యుడు నీవే అన్నాడు అంతే. హెచ్చరిక. సువార్తికులు దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు సువార్త కూడా ఒక భాగం. సంఘము సురక్షితంగా ఉండడానికి సువార్త పరిచర్య జరగాలి. తర్వాత కాపరి సేవకులుగా మమ్మల్ని కాపరులుగా నియమించే కాపరి పని ఏమిటంటే ఏ గొర్రె ఏ బలహీనంగా ఉంది, ఏ ఆహారం కావాలి, కాపరి చూసుకుంటూ ఉంటాడు, అందరినీ పరిశీలిస్తూ ఉంటాడు. ఉపదేశకులు వస్తారు. ఉపదేశం అంటే టీచింగ్. ఇక జయరాజయ్య గారు ఉపదేశం వింటారు. మీరు రెండు రోజులు వింటారు. ఇక సంపూర్ణతలోనికి దేవుడు సంఘాన్ని నిలబెట్టునుగాక. ఉపదేశం ఇక ఉన్నది ఉన్నట్లుగా బోధించి దేవుని ఎదుట అలా నిలబెడతారు. దేవుడు అలాంటి ఉపదేశ క్రమాన్ని మన పరిచర్యకు అందించి సంఘానికి సురక్షితమైన మార్గాలు నడిపించి రాకడలు ఎత్తబడే గుంపును దేవుడు దయచేయునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనండి. ప్రస్తుత కాలంలో సంఘం సురక్షితంగా ఉండాలని భావించే వాళ్ళు తక్కువ. దేవుని రాకడలు ఎత్తబడే గుంపులో ఉండవాలి, ఉపదేశంలో సంఘం ఎదగాలనే వాళ్ళ సంఖ్య తక్కువ. అంతా పైనే జస్ట్ స్వస్థతల కొరకు వెళ్ళే అనుభవం కొందరు, అద్భుతాల కొరకు వెళ్ళేవాళ్ళు కొందరు. ఈ పై వాటి మీద భక్తి మీద కట్టే అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఉపదేశ క్రమంలోకి రావడానికి అంత మక్కువ చూపించట్లేదు ప్రజలు. కానీ మనం చేసే భక్తి ఒకరోజు దేవుని ఎదుట అగ్ని పరీక్షకు నిలబడాలి. అందుకొరకే ఈ ఉపదేశ క్రమాన్ని దేవుడు బోధించాడు. సంఘం ఎప్పుడు సురక్షితంగా ఉండాలి, దేవుడు అలాగూ నడిపించునుగాక. గుడ్. మూడో మాటలోకి వెళ్తుంది. థర్డ్ వన్, ఉపదేశం వల్ల ఎలాంటి ప్రయోజనాలు నీకు ఉంటాయో మూడవది చూస్తే కీర్తనల పుస్తకం 119వ అధ్యాయం 100వ వచనం. 119, 100. నీ ఉపదేశములను నేను నీ ఉపదేశాన్ని నేను లక్ష్యం చేసినప్పుడు కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. రైట్. మూడవది, విశేషమైన జ్ఞానం కలుగుతుంది. చెప్పండి ఒకసారి, మీ నోటితో చెప్పండి ఆ మాట. ఏ జ్ఞానం? వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం. ఎవరైతే ఉపదేశాన్ని లక్ష్య పెడతారో ఎంత ప్రయోజనమో తెలుసు. ఉపదేశం నీకు విశేషమైన జ్ఞానం. భర్తకి ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి. పేతురు అదే అంటాడు, జ్ఞానముతో కాపురం చేయండి. భార్య బలహీనమైన ఘటనని నువ్వు తెలుసుకుని జ్ఞానంతో కాపురం చేయండి. అంటే కుటుంబాలు కట్టుకోవడానికి భర్తకి జ్ఞానం కావాలి. నెక్స్ట్ భార్యల గురించి, జ్ఞానవంతురాలు తన ఇల్లు, భార్యకు కూడా జ్ఞానం ఉండాలి. యవనస్తులు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవని దేవుణ్ణి అడగండి, ఆయన అనుగ్రహిస్తాడు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉంది. సేవకులకి జ్ఞానం కావాలి, కుటుంబాలకి ప్రతి వ్యక్తికి జ్ఞానం కావాలి. అయితే ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? నీకు ఒకవేళ లోకపరమైన జ్ఞానం ఉండొచ్చు, ఉపదేశం మాత్రం విశేషమైన జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏది కరెక్టు, ఏది రా, ప్రతిదీ కూడా వివేచించి ఆలోచించి విశేషమైన జ్ఞానం నీకు ఉపదేశం వల్ల కలుగుతుంది. మీరు చాలా సీరియస్గా ఇందాక నుంచి ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. చేతుల పైకి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మా పెద్ద పాస్టర్ గారు చెప్పారు, ఒకసారి పొద్దున్నే ఫస్ట్ బస్కి బయలుదేరి వెళ్తా ఉన్నారంట. ఆయన
ప్రయాణం ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా ఫస్ట్ బస్ ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఒక చోట టీ కోసమని ఒక చోట ఆ బస్సు ఆపాడంట. టీ తాగే వాళ్ళు తాగండి, టిఫిన్ చేసే వాళ్ళు తినండి, మరలా స్టార్ట్ అయిపోతుంది ఈ బస్సు అని చెప్తున్నారంట. సరే అందరు దిగారు. చాలామంది దిగి టీ లేదా కాఫీ లేదా టిఫిన్ తినేసి మరలా జాగ్రత్తగా బస్సు ఎక్కి కూర్చుంటున్నారు. అందరూ దిగారు, కానీ ఆ డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్న ఒక ఆయన బాగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, పర్సనాలిటీ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ దిగితే కూర్చోలేని 2 సీట్లు కూడా వాడే ఆక్రమించేశాడు. ఇక దిగే ఓపిక లేక దిక్కుండా అక్కడే ఉండిపోయాడు. పాపం ఇంకొక ఆయన చూసి ఈయన దిగే పరిస్థితి లేడు అనుకుని ఆ టీ కాఫీ లాంటివి తీసుకొచ్చి ఇచ్చాడు, తాగాడు. అందరూ ఎక్కారు, ఇంకా డ్రైవర్ మాత్రం ఎక్కలేదు. సరే జాగ్రత్తగా ఆయన కూడా టిఫిన్ చేసి టీ తాగేసి బస్సు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నప్పటికీ స్టార్ట్ అయింది, బండి స్టార్ట్ అయింది. గేర్ రాడ్ వేసి ఫస్ట్ గేర్ వేసి ముందుకు వెళ్దామంటే గేర్ రాడ్ లేదు అక్కడ. ఆయన స్టార్ట్ చేసుకుని ఇలా అందాం అనుకుంటే గేర్ రాడ్ లేదు. చూసుకుంటున్నాడు, పైన ఉన్నాడుకి ఇటు చూసి ఎక్కడ లేదు గేర్ రాడ్. వెనకాలని చూశాడు, పైకి కిందకి. వాడి సైజు ఆకారం అంతా, బాబు గేర్ రాడ్ ఏమని కనిపిస్తుంది? నేను బస్సు ఎక్కినప్పుడు నేను చూస్తున్నాను నీ వ్యవహారం, ఇలా అంటున్నావు అలా అంటున్నావు ఇలా ఉన్నావు, ఏంటది? అందుకని ఎరగొట్టి నీ సీటు కింద ఇట్టని చూసుకో అన్నాడంట. 2 గంటలైంది నువ్వు ఎరగొట్టకుండా, ఏంటది? నేను ఒక్క దెబ్బకే అంటే వాడు ఏమనుకున్నాడంటే ఇలాగ అన్నాడు, వీడు ఎరగొట్టడం శాతం అవ్వట్లేదు అనుకుని వాడే ఎరగొట్టేసి అది గేర్ అనుకోవట్లేదు. అది వేస్తే ఆ గేర్ వేస్తే కానీ కారు కదలదని తెలియదు వాడికి. కొంతమందికి ఇలాంటి జ్ఞానం ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పరు. ఈరోజు నా ఆశ, నీకు విశేషమైన జ్ఞానం కావాలి. నీ కుటుంబం ఉంది, నీ ఉద్యోగం ఉంది, నీకు వ్యాపారం, ఒక కంపెనీ ఉంది, ఒక ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని ఎలాగ చక్కగా దిద్దుకోవాలో విశేషమైన జ్ఞానం. దానియేలు గ్రంథంలోకి వెళదాం. 5:14 చూడండి, ఎంత విశేషమైన జ్ఞానం ఇచ్చాడు దానియేలుకి. త్వరగా చూడాలి. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం. దేవతల ఆత్మయు వివేకం బుద్ధియు విశేషమైన జ్ఞానము. విశేషమైన ఏ జ్ఞానం చెప్పండి దానియేలుకి? విశేషమైన జ్ఞానం నీ అందు ఉందని నిన్ను గురించి విన్నాం, అందుకే నేను తీసుకొచ్చాను బాబు. నేను అనుకుంటున్నా, నా ప్రార్థన ఈ షమ్మాలోనికి దేవుడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చును గాక, విశేషమైన జ్ఞానం కలిగిన వారిని దేవుడు నడిపించును గాక. దానియేలు అలా ఆ సంస్థానంలో ఎంత కృప పొందుకున్నాడండి. కల చెప్పాడు, కలకి భావాన్ని చెప్పాడు. ఏదైనా నింద మోపుదామని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే ఒక్క నింద కూడా అతనిలో లేదు. ఎంత జ్ఞానం దేవుడిచ్చాడండి. పరిచర్యలో, విశ్వాస జీవితంలో, ఈ అడ్మినిస్ట్రేట్, ఈ పరిచర్య నేను చాలామంది గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు, ఈ మినిస్ట్రీకి నీ చిత్తంలో ఉన్నవాళ్ళు, నీ ఏర్పాటులో ఉన్నవాడు, దేవా తల్లి గర్భంలోనే జగత్ పునాది వేయబడక మునిపే నీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఈ పరిచర్యలో అడుగు పెట్టాలయ్యా. విశేష జ్ఞానం కలిగిన దానియేలు లాంటి వాళ్ళు కావాలి. యేసయ్య ఈ పరిచర్యకి అలాంటి వాళ్ళని సమకూర్చునుగాక, కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక, మేలుతో తృప్తిపరచునుగాక. చాలామంది పరీక్షలు రాయాలి, వాళ్ళ మమ్మీ చెప్తుంది, రే పరీక్షలు వస్తున్నాయి పుస్తకం తీ. వాడికి పరీక్ష అంటే ముందే భయం, ఇంక తీయుడు పుస్తకం తీసిన బుర్రలోకి వెళ్దాం. నిజమైన తల్లి, విశేష జ్ఞానం కలిగిన తల్లి అయితే నువ్వేమన్నారంటే, పరీక్షలు వస్తున్న పుస్తకం తీ కాదు, ఒరే నువ్వు పై క్లాస్లోకి వెళ్ళబోతున్న పుస్తకం తీరా అని చెప్పు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు పై క్లాస్లోకి వెళ్తాడు, 8th 9thలోకి వెళ్ళిపోతుంది, 9th 10th డిగ్రీ ఇంటర్, ఇలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళబోతున్నావు, పై స్థానంలోకి వెళ్ళబోతున్నావు అని చెప్పు. నిజమేనంట, నేను పైన కూర్చుంటానంటాడు, ముందే చదివేస్తాడు మొత్తం. మనం అలా చెప్పం కదా. కర్రోటిచ్చుకుని చదవవా నాకు సప్పాలప్పుడు ఇంకా ఏం చదువుతాడు చెప్పండి. తల్లికి జ్ఞానం కావాలి, విశేషమైన జ్ఞానం కావాలండి. ప్రభు సహాయం చేయనుగాక.
రైట్, 4వ మాటలకు వెళ్ళిపోదాం. త్వరగా ముగిస్తాను నేను. సామెతల గ్రంథం 8:34. సామెతల గ్రంథం 8:34. గుడ్. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశ ద్వార బంధముల దగ్గర కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. ధన్యులు. గుడ్. 4th వన్, ధన్యులవుతాం. ఉపదేశం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే ధన్యులు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి ధన్యులు అనండి. అన్యులు కాదు, ధన్యులు. గుడ్, ధన్యులు. కొంతమంది అనుకుంటారు మాకు వచ్చే కోడలు 10 లక్షలు తెస్తే ఎంత ధన్యతో, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఎంత ధన్యతో, మా అల్లుడికి కారు ఉంటే ఎంత ధన్యుడో. ఇవి లోకపరమైన ధన్యతలు. కొయిట ఇల్లొస్తే ధన్యత వాళ్ళకి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొయిట, కొంతమంది కొయిట ఇల్లు వచ్చిన తర్వాత లాంగ్వేజ్ మారిపోతుంది. కోడిని చోచో అనరు, కో. అమ్మ, వాళ్ళ లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది అసలు. నేనంటాను ఈ లోకంలో ఎన్నో ధన్యతలు ఉండొచ్చు, కానీ ఉపదేశం నిన్ను ధన్యుడిగా మార్చునుగాక. నా గడప దగ్గర అనుదినము కూర్చుని ఎవరైతే ఉపదేశాన్ని వింటారో వాళ్ళ జీవితంలో ధన్యులైపోతారండి. మరియా, మార్తమ్మ ఎప్పుడు వంట వారిపే. ఏం కూర ఈరోజు స్పెషల్ ఏంటి? 1వ తారీఖు కదా, ఏంటి ఏం వేస్తున్నాడు అన్నీ, స్పెషల్ ఏంటి అసలు ఏంటి? అప్పుడాలేమన్నా ఉంటాయి ఏదో స్పెషల్ ఉంటుంది, లాస్ట్ రోజు ఉంటుందిలే ఏసు రక్తమే చేయం. నేనంటాను మార్తమ్మ కాదు, నువ్వు మరియమ్మ అయితే ప్రభు పాదాల దగ్గర. ఈరోజు నాకు ఎలాంటి వర్తమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ 2 రోజుల కూడికల్లో నా జీవితం ఉన్నత స్థాయిలోకి ఎదగటానికి ఈ ఉపదేశాన్ని కట్టాలి. ప్రభా, దేవుని పాదాల దగ్గర ఉపదేశం వినేవాళ్ళు నిజంగా ధన్యులు. అందుకే మరియమ్మని గురించి ప్రభు ఏమని చెప్పాడంటే, అవసరమైన ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది మరియమ్మ. ప్రభు పాదాల దగ్గర కూర్చుని. నేను అంటున్నాను, దేవుడు సేవకుల నోట ఏ మాటలు పలికించబోతున్నాడో, సంఘానికి ఎలాంటి ఉపదేశాన్ని అవసరమయ్యేటట్లుగా బోధించబోతున్నాడో, విస్తారమైన దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మార్చునుగాక. మీ జీవితం ధన్యముగా మారునుగాక. ఎందుకో తెలుసా? జనులు హితబోధన సహించట్లేదు. దురద చెవులు గల వారి కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువ ఉపదేశం నేర్చుకోవాలి. పౌలు చెప్తున్న మాట మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం మీరు ఇంటికి వెళ్తారు, చదువుకుంటే, దైవజనుడా నీవు సన్నద్ధుడే ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడు, లేఖనాన్ని ఉపదేశించు, ఖండించు, బోధించు, దిద్దు. సంఘానికి ఇది ఎంతో ప్రయోజనకరం. నా ఆశ ఈ కోడికల ద్వారా దేవుడు సంఘాన్ని ధన్యులుగా మార్చునుగాక, ప్రతి వారిని ధన్యులుగా మార్చునుగాక. గుణవతి అయిన భార్యను గురించి ఒక మాట ఉంది, రిఫరెన్స్లు చెప్పేస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26-28 వరకు మీరు తర్వాత చదువుకోండి. గుణవతి అయిన భార్య ఎలా ఉపదేశం చేస్తుందో తెలుసండి. ఉదయమే నిద్ర లేచిన వెంటనే వాళ్ళ పిల్లలు అంటారంట వాళ్ళ అమ్మని, ధన్యురాలు అమ్మ నువ్వు. నేను అడుగుతున్నాను, నేను నిజంగా నీ పిల్లోడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అంటున్నాడా? అమ్మా నువ్వు నిజంగా మంచి తల్లివమ్మా. నేను ప్రతి స్త్రీ ఎలా ఉండాలని కోరుకుంటానంటే, ఇలాంటి తల్లులు కావాలండి. ఆమె వేకునే లేచి పనిచేస్తుందంట, కష్టపడకుండా భోజనం చేయదంట. ఆమెను గురించి ఎన్ని అద్భుతమైన మాటలు రాస్తున్నా తెలుసండి. చీకట్లోనే నిద్ర లేస్తుందంట. భర్తకి ఆమె మీద ఎంతో నమ్మకం. ప్రార్థన అంటే ప్రార్థనకి వెళ్తుంది, షికారులకి వెళ్దాం. అంత మంచి స్త్రీ, గుణవతి అయిన స్త్రీ. అందుకే వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, నా తల్లి నిజంగా ధన్యురాలు, ఆమె నోట కృపగల ఉపదేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ఈ సంఘ పరిచయంలో ఉన్న మీరు కూడా, ఆత్మీయులైన మీ అందరి జీవితం ఈ అనుభవాల్లోకి ఎదిగి, గుణవతి అయిన భార్య ఎంత కృపగలిగిన ఉపదేశం విందో, పిల్లలకి బోధించిందో, యెహోవా ఉపదేశం
మీరు కూడా మీ పిల్లలకి బోధించాలి. మీ పిల్లలు తప్పిపోకుండా దారి తప్పి చక్కని మార్గాలు నడిపించబడటానికి మీరు ధన్యులే కాదు, మీ పిల్లలు కూడా ధన్యులు అవటానికి దేవుడు సహాయము చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. కుటుంబాల్లో, వివాహ బంధంలో మీ కుటుంబాలు ధన్యులుగా ఉండాలనేదే మా ఆశ. కొన్ని ఫ్యామిలీస్ని చూస్తూ ఉంటుంటే వివాహమైన కుటుంబాలు చక్కగా అంటుకట్టబడవలసిన వాళ్ళు ఏవో శోధనలో ఉంటారు. ఓ పెద్ద పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు, ఫ్యామిలీ బాగుండాలంటే, కుటుంబంలో గొడవలు రాకుండా, సమస్యలు లేకుండా, ఫ్యామిలీ చాలా అద్భుతంగా దీవెనకరంగా కట్టబడాలంటే ఖచ్చితంగా భర్త చెవిటోడై ఉండాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. భర్త నిజంగా చెవిటోడై ఉండి భార్య కళ్ళు లేని గుడ్డవాడైతే సమస్యలే రావంట. అలాగని ఇప్పుడు చెవులు పోగొట్టుకోవాలా, కళ్ళు పోగొట్టుకోవాలా కాదు. భర్త చెవిటోడు అంటే అర్థం ఏంటంటే, ఆమె ఎన్ని విసుక్కుంటున్నా కసురుకుంటున్నా నీకు వినపడకుండా ఉన్నావు అనుకోండి, నీకు కోపం రాదు, కొట్టం. నీకు వినపడ్డది అనుకోండి. భార్య గుడ్డావిడ అంటే అర్థం ఏంటంటే, జ్యువెలరీ, లలిత జ్యువెలరీ చుట్టిన ఆవిడకి ఏమి కనపడదు, కొనమని అడగదు, నీ పరస్ ఖాళీ అవదు. దేవుడికి స్తోత్రం, సమస్యలే లేవు. ఫ్యామిలీస్లో ఎన్నో సమస్యలు. ఉపదేశం చక్కగా మీరు వింటే ఏది అవసరమో, పిల్లలకి ఏది కొనాలో, కుటుంబానికి ఏది కావాలో, వేస్ట్ ఏది అవదు. చక్కగా ఆలోచించి అన్నీ సెట్ చేసుకుంటారు. దేవుడు మీకు సహాయము చేయనుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాం. ఆఖరి మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. సామెతలు 4:13. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం గనుక, జీవము పొందుతాం. జీవము గనుక అది పొంది ఉండు, అది జీవాన్ని పొందుకుంటాం. చివరిది, ఉపదేశం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే, ప్రయోజనం ఏంటంటే జీవాన్ని పొందుకుంటాం. ప్రభు అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళే, యుగ యుగాలు జీవించే ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళే ధన్యత. ఒక ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ప్రభు చెప్పాడు, ఇలా 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 అన్నీ చేస్తున్నానయ్యా, అయితే నీకొక్కటి కొదువుగా ఉంది, ఒక్కటే కొదువుగా ఉంది. ప్రభు చెప్పాడు కానీ అతడు సరి చేసుకోలేదు, వెళ్ళలేకపోయాడు. ఈరోజు ఈ కూడికల్లో దేవుడు మీతో మాట్లాడే ప్రతి మాటలో నువ్వు నిజంగా సరి చేసుకోగలిగితే ఉపదేశం నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళతాది. దేవునికి స్తోత్రం. జీవాన్ని మనం పొందుకుంటాం, యుగ యుగాలు దేవుని రాజ్యంలో జీవించే ఆ ధన్యతను పొందుకుంటాం. కానీ చాలామంది ఈ జీవాన్ని పొందుకోకుండా ఎలా ఉన్నారో తెలుసండి. అదే సామెతల గ్రంథంలో చూడండి, 5వ అధ్యాయం 11-12 వాక్యాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తొదకు నీ మాంసము నీ శరీరము, సామెతలు 5వ అధ్యాయం 11-12. తొదకు నీ మాంసం, నీ శరీరం క్షీణించినప్పుడు, నీ శరీరం క్షీణించిపోయినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు అయ్యో అయ్యో జాన్ వెస్లీ అని చెప్పిన మాటలు ఎందుకు వినలేదు నేను? నా హృదయం ఉపదేశాన్ని త్రోసివేశావు, హృదయం గద్దింపునకు తృణీకరించాను. బోధకుల మాట నేను బోధకులు దైవజనులు చెప్పిన మాటలు వినలేదు, ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. అప్పుడు నువ్వు బాధపడ, ఆ బాధ నీకు రాకుండానే ఉపదేశ పండుగలు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపదేశాన్ని త్రోసివేయొద్దు. కొన్నిసార్లు గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, సరి చేస్తూ ఉంటారు. సరి చేసుకుని చక్కని మార్గంలోకి వెళ్ళాలి. దేవుని ఎదుట నిలబెడుతుంది, నిత్య జీవాన్ని పొందేటట్లుగా సహాయం చేస్తాడు. ఇట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను. సో ఇది వాగ్దానం కనుకనే ప్లెయిన్గానే కొన్ని మాటలు మీకు చెప్పాను. ఉపదేశం వాన వలె ఉంటుంది, ఉపదేశం వరం వలె ఉంటుంది, ఉపదేశం వెలుగు వలె ఉంటుంది. ఉపదేశం ఒకటే క్రమం, రకరకాల ఉపదేశాలు లేవు. ఒక్కొక్క సంఘానికి ఒక ఉపదేశం కాదు. అది కూడా నీకు ప్రయోజనం కలిగేటట్లుగానే దేవుడు చెప్తాడు. ప్రయోజనం
మరి ఉపదేశం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక 5 మాటలు చెప్పాడు దేవుడు. నెంబర్ 1, హృదయంలో సంతోషం. హృదయంలో సంతోషం. అహరోను హృదయం సంతోషించాడు. ఆత్మీయులైన మీ హృదయం కూడా సంతోషించేటట్లు ఉండాలి. మీ ఆత్మీయ జీవితం అంతా దీవెనకరంగా ఉండాలి. ప్రత్యేకమైన స్థితిని హన్నా హృదయం సంతోషించింది. ఇస్సాకారు గుడారంలో సంతోషం ఉంది. ఈ అనుభవంలోకి రావాలి. నెంబర్ 2, ఉపదేశం వల్ల ఉపయోగం ఏంటి అంటే సురక్షితంగా ఉంటాం. కొరింథీ సంఘం ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారు. రూతు బోయాసు పొలంలో అడుగుపెట్టినప్పుడు ఆ పొలంలో ఆమె సురక్షితంగా ఉంది. నీ జీవితం అలా ఉంది. నెంబర్ 3, విశేషమైన జ్ఞానాన్ని పొందుకుంటాం. దానియేలు జ్ఞానం విశేషమైన జ్ఞానం. నెంబర్ 4, ధన్యులమవుతాం. గుణవతి అయిన స్త్రీ, ఆమె జీవితం, ఆమె నోటే కృపగల ఉపదేశం ఉంది. నెంబర్ 5, జీవాన్ని పొందుకుంటాం. ఈ అనుభవాలన్నీ దేవుడు మనకిచ్చి ఆయన రాజ్యం కొరకే సిద్ధపరిచి, రాకడ కొరకే సిద్ధపరిచి ఉపదేశము చేత మనల్ని నడిపించునుగాక. అందరిలాగే లేట్